ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి దేవుని సేవకులకును దేవుని బిడ్డల యావత్తు మందికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ఈనాటి వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. ద్వితోపదేశ కాండము 7వ అధ్యాయము 1-2 వచనాలు చదివి సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. నీవు స్వాధీనపరచబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా ఏడు జనములను నీ ఎదురు నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అప్పగింపించినప్పుడు నువ్వు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, అనేక కుటుంబాల గురించి, అనేక యవన బిడ్డల గురించి, ఉద్యోగాల గురించి, వివాహాల గురించి, కర్మ ఫలాల గురించి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థనలు చేసి ఉన్నాము నా తండ్రి, నా దేవా. మా ప్రార్థనలకు చెవికి ఆలకించిన దేవా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా సమయంలో ప్రభా మీరు ఆ కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా మీ పక్షాన నీ కుమారుడైన నేను నిలబడి ఉండగా నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకో, నా నోటిని బోరుగా వాడుకో. కూడి వచ్చిన నీ బిడ్డలతోనూ నాయన సూటిగా స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడు ప్రతి మాట నాయన వినుచున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటబడటానికి సహాయం చేయండి. టీవీ ఎదురుగా కూర్చొని వింటున్న వారికి, మైకు యంత్రం ద్వారా వింటున్న వారికి, ఈ ఒలివా ప్రార్థన శిబిరంలో కూర్చొని ప్రశాంతంగా వింటున్న వారందరికీ కూడా హృదయాలను తెరవండి. నీ మాటలు వారి హృదయాల్లో పదిలపరచండి. ఫలించి వర్ధిల్లులాగా కృపద ఇచ్చేయమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మోషే ద్వారా కొన్ని విషయాలు ఇక్కడ బయలుపరిచి ఉన్నారు. వారికి స్వాధీనపరచబో దేశం అనే మాట ఇక్కడ మనం చదివాం. ఈ యొక్క దేశాన్ని స్వాధీనపరుస్తామని సర్వశక్తి గల దేవుడు ఎవరితో అన్నాడు అనే విషయాన్ని మనము ముందు తెలుసుకోవాలి. అసలు ఆ దేశం ఏంటి, ఎందుకో ఆ 7 జాతులు కలిగినటువంటి ఆ ప్రజలను ఆ స్థలము నుంచి పారదోలి వీరిని ఎందుకు ఆ స్థలములో ఉంచాలనే ఉద్దేశం కలిగినదై ఉన్నాడు దేవునికి. ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఈరోజు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూనుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు
వారితో చేసిన నిబంధనలను జ్ఞాపకము చేసుకొని, ప్రైజ్ లార్డ్. మీకు స్వాధీనపరుస్తానని చెప్పింది ఎవరికయ్యా అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఈ యొక్క ముగ్గురి యొక్క సంతానాలకు, వారి ప్రజలకు, వారి నుంచి వచ్చిన ప్రజలకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏంటి అంటే పాలు తేనెలు ప్రవహించు కానాని ప్రాంతాన్ని, ఆ యొక్క 7 జాతుల కలిగిన వారిని ఆ స్థలము నుంచి పారదోలి ఆ స్థలములో మీ స్వాధీనపరుస్తాను, మీ స్వాస్థ్యముగా ఇస్తానని సర్వశక్తి గల దేవుడు మాట్లాడి ఉన్నాడు. గనుక ఆ యొక్క స్థలము ఇవ్వటానికి ఆ దేవుడు నిశ్చయించి ఉన్నాడు. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానము కలిగినటువంటి ఈ ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అయ్యా అంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో బానిసత్వ జీవితము జీవిస్తున్నారు. వారు ఆ బానిసులుగా ఉన్న వారిని ఐగుప్తులో ఫరో అతని అధికారులు పెడుతున్న బాధలకు, కష్టాలకు వాళ్ళకు మూలుగుతూ పనులు చేయుచున్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళ మూలుగులను నేను విన్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? వారి మూలుగులను నేను విన్నాను. ఇక్కడ ఒక మాట నేను అడుగుతాను నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ ఒలివ ప్రార్థన శిబిరములో ఇంతమంది కలిసి ఏక హృదయము కలిగిన వరమై, ఏక మనసు కలిగిన వరమై మన సమస్యలు ఆయనకు సన్నిధిలో మొరపెడితే, ఐగుప్తులో మొరపెట్టిన మొర ఆలకించిన దేవుడు మన మొర ఆలకించడా? మరి ఆలకించే మాట అయితే ఎందుకు ఉత్సాహంగా, ఉల్లాసంగా మన సమస్యలను ఎందుకు చెప్పలేము? ఎందుకు బాధ వివరించలేము? ఆయన అంటున్నాడు, నేను విన్నాను అంటున్నాడు. అంటే వారి యొక్క ప్రార్థనలు, వారి విన్నపములు విన్న దేవుడు మన ప్రార్థనలు వినడా? మనం మనుషులం కాదా? మనం ఏర్పాటు చేసుకోలేదా ఆ దేవుడు? మనం ఆరాధించటం లేదా దేవుణ్ణి? ఏ దేవుణ్ణి అయితే ఆ బిడ్డలు ఆరాధించారో ఆ దేవుణ్ణే కదా నువ్వు నేను ఆరాధించేది. ఇప్పుడు ఆ దేవుడే కదా సర్వశక్తి గల దేవుడు. మరి దేవుడు మారలా, ప్రజలు మారలా, అందరూ వాళ్ళే. ప్రజలే, దేవుడు దేవుడే. ఆ ప్రజల యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ప్రజలు చేస్తే ప్రార్థన ఎందుకు ఆలకించడు? ఆలకిస్తాడు. తేడా ఎక్కడ అంటే నువ్వు పెదవుల ద్వారా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు కేవలము సమయాన్ని సద్వినియోగం చేసుకొనక సమయాన్ని దుర్వినియోగం చేస్తూ నీ సమయాన్ని నువ్వు చేతులారు పాడు చేస్తూ దేవుని మందిరంలో కూర్చుని ఉన్నావు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్న ఈ సమయము నీ హృదయము దేవుని తట్టు త్రిప్పి ఉంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించాడు? ఆలకిస్తాడు. వారికి ఇస్తానన్న స్వాస్థ్యాన్ని నీకెందుకు ఇవ్వడు? నువ్వు కూడా ఈ భూమి మీద పరదేశివే. నీకు ఒక స్వాస్థ్యం ఉంది, నీకు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. ఆయన నీ కొరకు ఒక మహాపట్నాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పట్టణము చాలా సుందరమైనది, అందమైంది. ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలని, అక్కడ నిత్యం నువ్వు జీవించాలని నిన్ను ఏర్పాటు చేసిన, నిన్ను ఎన్నుకున్న ఆ దేవుడు ఆశిస్తున్నాడు నిన్ను, నన్ను, మన అందరిని బట్టి. ఆ స్థలానికి ఒకరోజు మనం చేరాలి. వారిని ఆ యొక్క కనాని ప్రాంతానికి చేర్చే దేవుడు ఆ యొక్క ప్రాంతానికి చేర్చడానికి మోషను వాడుకుంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తుల నుండి తోలుకొని పోవాలి ఆయన. ప్రైజ్ లార్డ్. ఐగుప్తులో ఉన్న ఆయన ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను తోలుకొని ఎక్కడికి వెళ్ళాలంట? కానాని దేశంలోనికి, కానాని ప్రాంతానికి, పాలు తేనెలు ప్రవహించు సుఖ సంతోషమైన జీవితాన్ని అనుభవించడానికి, ఆనందముగా
కట్టబడిన ఇండ్లు అంటే వీరు కట్టన అవసరం లేదు. తవ్వని బావి అంటే వీళ్ళు తొర్రవనక్కర్లేదు, ఆల్రెడీ తవ్విన బావి. వీళ్ళు నాటని తోటలు అంటే వీరు నాటవలసిన అవసరం లేదు, ఆల్రెడీ నాటి ఉన్న తోటలు. అంటే ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఇంకా అనేకమైనటువంటి తోటలు ఉన్నాయి. అవన్నీ కూడా అనుభవించటానికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాలని ఆయన ఉద్దేశమై ఉన్నాడు. నిన్ను కూడా నన్ను కూడా ఆకలి ఎరగని, దాహం ఎరగని, ఏ చింత లేని, ఏ బాధలు లేని, ఏ కష్టము లేని ఒకానొక స్థలం ఉంది. ఆ స్థలములోనికి నిన్ను నన్ను చేర్చాలని, ఆ స్థలములోను నిన్ను నన్ను చూసి దేవుడు ఆనందించాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ రక్షణ సువార్త, అందుకే ఈ సువార్త ప్రకటిస్తున్నాను, అందుకే ఈ రక్షణ సువార్త మనము వింటున్నాం. నా ప్రియ సహోదరి సహోదర, అక్కడికి మోషేను ఎన్నుకున్నాడు పంపడానికి, కానాని ప్రాంతానికి, ఐగుప్తు నుంచి తీసుకొని ఈ భూలోకం నుంచి పరలోకానికి, ఆ యెరూషలేము మహాపట్టణంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళటానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకమునకు పంపించాడు. మరలా రాబోతున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళటానికి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఎందుకు ఉన్న ప్రజలను ఎలగొట్టి వాళ్ళని అక్కడ ఉంచాలనుకుంటున్నారు? వారిని మీ స్వాధీనపరిచినప్పుడు వారిని హతము చేయమని ఎందుకు అంటున్నాడు? వారిని నిర్మూలన చేయమని ఎందుకు అంటున్నాడు? వారితో సంబంధం పెట్టుకోగాకండి అని ఎందుకు అంటున్నాడు? వారి మీద ఏమాత్రం కనికరం చూపగకమని ఎందుకు అంటున్నాడు? చెప్పండి. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బిడ్డలు, శత్రువులు కొంతమంది భూమి మీద ఉన్నారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా నడేవాడు, వ్యతిరేకముగా ఆలోచన చేసేవారు, దేవుని తన బిడ్డలను పాడు చేసే జనాంగము, ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు వారిని నిర్మూలన చేసి తన ప్రజలను ఆ యొక్క సుఖ సంతోషమైన స్థలములో శాశ్వతమైనటువంటి నివాస స్థలముగా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత ప్రేమించితే ఆ విధంగా చేయగలడు? ఆలోచించేయండి. ఈరోజు నీవు నేను కూడా పరదేశులమే. ఒకరోజు మనము ఆ యెరూషలేము మహాపట్టణానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే కానాని ప్రాంతానికి అంత ఈజీగా, అంత సులువుగా వాళ్ళు వెళ్ళలేదండి. అనేక యుద్ధాలు చేశారు. సముద్రాలు అడ్డం వచ్చాయి, నదులు అడ్డం వచ్చాయి, కొండలు కలగపోయారు. కొండ చుట్టూరు తిరిగి వెళ్ళవలసింది వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్లు. చాలా భయంకరము. గ్రామం నుంచి వెళ్ళలేదు, అడ్డుగా నిలబడినారు, యుద్ధాలు చేశారు. వాళ్ళని జయించగల శక్తి దేవుడే ఇచ్చాడు. మరి ఈరోజు మన జీవితంలో కూడా, మన బ్రతుకులో కూడా చాలా ఆటంకాలు, చాలా కష్టాలు, చాలా బాధలు అపవాది కలగజేస్తూ ఉంది. దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నప్పుడు శోధనలు తెప్పిస్తుంది, శ్రమలు తెప్పిస్తుంది. వాటన్నిటిని కూడా జయించగల శక్తి ఇజ్రాయేల్ ప్రజలకు అనుగ్రహించిన దేవుడు నిన్ను నన్ను కూడా జయించగల శక్తి ఇస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము కూడా ఉండాలి. కానీ ఇక్కడ తేడా ఏంటయ్యా అంటే, చిన్న మాట మీకు నేను చెప్తాను చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులు, ఊహలు అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. ఎవరు చూశారమ్మా? ఏమని చూశాడు? వారు హృదయము చెడ్డది, వాళ్ళ ఊహలు, ఆలోచనలు, తలంపులు అన్నీ చెడ్డవేనంట.
తద్వారా ఏం జరిగిందంట? 7వ వచనము చూస్తే ఆ భూమి కూడా చెడిపోయిందంట. చదువయ్యా. నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా అయ్యో భూమి కూడా పాపములు పడిపోయిందంట. భూమిని కూడా పాపములతో నింపిందంట ప్రజలు. చూడండి దేవునికి ఎంత కోపం వచ్చిందో. నరులనే కాదు, భూమిని కూడా నిర్మూలన చేయాలనుకున్నాడు. ఆదాము యొద్ద నుంచి నోహోవో కాలము వరకు అనగా కొన్ని తరముల వారు భూమి మీద జీవించిన జీవన విధానమే దేవుని యొక్క హృదయాన్ని ఎంతగానో నొప్పించినాయో, ఎంతగానో గాయపరిచినాయో మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, మానవుల హృదయాలు చెడ్డవి, ఊహలు చెడ్డవి, ఆలోచనలు చెడ్డవి. తద్వారా భూమి చెడిపోయింది. భూమితో సహా నిర్మూలన చేయాలనుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ ఒక్క మాట నేను చెప్తాను. ఆయన నిర్మూలన చేయదలుచుకున్న మాటకు వాస్తవమే. కానీ 7వ అధ్యాయము 1వ వచనము చూస్తే గాన యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూసిన. ఏ తరములో? ఈ జరిగిన తరాలన్నిటిలో కూడా, ఇప్పుడున్న ఈ తరములో కూడా నేను నీతిమంతుడిగా నిన్ను చూస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరుగా చూస్తున్నాను? నిన్ను ఒక్కనే చూస్తున్నాను. నోహోవు. ప్రైజ్ ది లార్డ్. చూసిదిరి గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భూమినితో సహా నిర్మూలన చేయాలనుకున్నాడు. అక్కడ ఆదేశించాడు, మీరు వెళ్ళి స్వాధీనపరుచుకున్న దేశాన్ని, మీ చేతికి అప్పచెప్పిన వారిని, ఆ 7 జాతుల వారిని హతము చేయండి, నిర్మూలన చేయండి అని చెప్పిన ఆ దేవుడే ఇక్కడ అంటున్నాడు, నేను ఈ భూమితో సహా మొత్తాన్ని నిర్మూలన చేసి శూన్యం చేస్తాను, కానీ నోహోవో కుటుంబాన్ని నేను రక్షిస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాపాడుతాను అంటున్నాడు. కారణము, ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నాడంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి తుఫాను వచ్చిందంట. తుఫాను వచ్చి ఊరు మొత్తం కొట్టుకుపోతుందట. ఒక తండ్రి కొడుకులు 2 మాత్రము ఒక తాటి చెట్టు ఏలాడుతుంటే ఆ తాటి మట్ట పట్టుకొని ఎక్కి ఆ తాటి చెట్టును కరుచుకొని కూర్చొని ఉన్నారంట మోవలో. అంటే తాటి ఆకుల మధ్యలో కూర్చొని ఉన్నారంట 2. తుఫాను వచ్చింది, వెళ్ళిపోయింది, నీళ్లు తగ్గాయి. నెమ్మదిగా వాళ్ళు అప్పుడు దిగి రావడానికి ప్రయత్నం చేశారు. లేకుంటే అక్కడ మనుషులు ఉంటే వాళ్ళని కేకేసి పిలిచారు. వాళ్ళు సహాయం తీసుకున్నారు, దిగి వచ్చారంట. అడిగారంట, అయ్యా ఏంటి మీరు ఎలా బతికారా, ఎలా తాటి చెట్టు మీద కూర్చున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఒకటేనంట, మాకు తెలియదండి, మేమిద్దరం కొట్టుకొని వస్తున్నాం, మా అబ్బా కొడుకులము, ఊరు అందరూ కొట్టుకొని పోతున్నాం, మేము కొట్టుకుపోతున్నాం, కానీ మా దగ్గరకు వచ్చేలోపు ఈ చెట్టు వంగిందండి. ఏం వంగింది? తాటి చెట్టు వంగిందంట. ఆ తాటి చెట్టు వంగినప్పుడు వాళ్ళిద్దరు హృదయాలు ఒకేసారి తాటి మట్టలు పట్టుకున్నారంట. వెంటనే ఆ చెట్టు మళ్ళీ పైకి లేచిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు దేవుని భయపరచండి. చప్పట్లు దేవుని భయపరచండి. ఎవరయ్యా వాళ్ళంటే యేసును అంగీకరించి నిజాయితీగా బతుకుతున్న వారంట. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రామంలో దేవుని సువార్త ప్రకటించు వారిగా ఉన్నారంట. ఇది దిగువ తాలూకులో జరిగిన మాట. ఇది 79-80లో వచ్చిన తుఫాన్లో జరిగిన సంఘటన ఇది. ప్రైజ్ ది లార్డ్. దిగుసు చాలా మరకు కొట్టుకుపోయింది. ఈ వార్త నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. వారు 2 దేవుని బిడ్డలంట. ఊరు కొట్టుకుపోయింది, కానీ అప్ప కొట్టుకులు 2 సువార్త ప్రకటించేవారంట. వాళ్ళు 2 మాత్రమే బతికారంట.
అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూమి మీద ఉన్న ప్రజలందరూ తుడిచిపెట్టకపోతున్నారు. కానీ నోహోవో కుటుంబం గురించి, కొన్ని పక్షుల గురించి, కొన్ని జంతువుల పశువుల గురించి ఓడను తయారు చేయించి ఆ ఓడలో నుంచి వారిని రక్షించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకరి గురించి కాదు, మనము ఎదుటి వారి గురించి మనం మందిరానికి రాకండి. ఎదుటివారు ఏమనుకుంటారని మందిరానికి రాగాకండి. ఇతర కుటుంబాల గురించి మనం మందిరానికి రాగాకండి. నీకు యేసయ్య కావాలని, యేసయ్య సావాసంలో నువ్వు ఉండాలని, యేసయ్యతో కలిసి నువ్వు జీవించాలని దృఢమైన నిశ్చయము కలిగి, దృఢమైన విశ్వాసము కలిగిన బిడ్డవైతే నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు. బాధలు శ్రమలు వస్తాయి, కానీ జయించే శక్తి ఇస్తాడు, భరించే శక్తి ఇస్తాడు. ఎందుకంటే మానవులం కాబట్టి మనకు శ్రమలు వస్తాయి, వాటిని జయించే శక్తి వస్తుంది. దాంతోపాటు దేవుని కృప ఉంటుంది మనకు. దేవుని నామనికి మహిమ కలుగునగాక. నా ప్రియ సహోదరి సహోదరా, నోహోవకు కలిగిన రక్షణ, ఆ కుటుంబానికి కలిగిన రక్షణ నేడు మీకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉన్న వారందరికీ కలుగునుగాక, మీ కుటుంబ సభ్యులకు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని బిడ్డలుగా దినదినము వర్ధిల్లుగాక. ఈ లోకములో కొట్టుకొని చెడ్డ హృదయం మీ నుంచి దూరం అవునుగాక. చెడిపోయిన మనసు, మీ ఊహలు, మీ ఆలోచనలు యేసు నామములో తీసివేయబడునుగాక. మీరు నోహో వలె నీతిమంతులుగా జీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్మూలము కాకూడదు, మనం నాశనము కాకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నానంటే, మనమందరం శ్రమపడి వస్తున్నాం, ఇక్కడికి కష్టపడి వస్తున్నాం. ఫలితం ఆశించండి. ఉపవాస ప్రార్థనకు వస్తున్నాము, వెళ్తున్నామంటే కాదండి, దీనికి ఫలితం పొందాలి. మోషేని ఎక్కడ వాడుకున్నాడు దేవుడు? ఈరోజు నీ పాపములు నా పాపములు, నీ చెడుతనము నా చెడుతనము, మనందరి చెడుతనము ఆయన తీసివేశాడు. తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు వారిని భూలోకమునకు పంపించి పరిశుద్ధ జన్మ జన్మింపజేసి, పరిశుద్ధ జీవితము జీవింపజేసి, ఆయన పరిశుద్ధ రక్తధారల చేత నీ జన్మ పాపము నా జన్మ పాపము, మీ కర్మ పాపాలు మన కర్మ పాపాలు యావత్తు కూడా ఎవరైతే తన నోటితో ఒప్పుకుంటారో వారిని అందరినీ క్షమించి తన యొక్క రాజ్యములోనికి చేర్చుకోవటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ప్రాణత్యాగము చేసి పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ నీతిమంతులుగా చేసి ఆయన తిరిగి తన తండ్రి యొక్క స్థానంలో ఉనికి వెళ్ళిపోయాడు. మరలా రాబోతున్నాడు మనం అందరినీ తీసుకుని వెళ్ళటానికి. ఈ అవకాశం మనకి ఇచ్చాడు, తరతరాల వారికి ఇచ్చాడు. రాబోయే తరాల వరకు, గతించిన తరాల వారు అందరూ కూడా యేసు నామములో ఎవరైతే జీవించారో ఆ చెడు హృదయాన్ని, చెడ్డ మనసులు, చెడు తలంపులు యావత్తు చెడు ఆలోచనలు తీసివేసుకొని దేవుని పట్ల ఆనుకొని జీవించారో వారందరినీ నీతిమంతులుగాను, యథార్థవంతులుగాను, భక్తులుగా ఆయన గుర్తించాడో వాళ్ళందరూ కూడా ఆ యొక్క యెరూషలేము మహాపట్టణంలోనికి సజీవులుగా తీసుకెళ్తాడు దేవుడు. ఇది సత్యం. రాకడ మళ్ళీ రాబోతుంది. చాలా ప్రళయము కన్నా గొప్ప రాకడ. ఆ రోజు ఎవరు కూడా బ్రతకరు. చాప చుట్టబడినప్పుడు ఆకాశాలు చుట్టబడతాయి. చాప చుట్టబడినప్పుడు భూమి చుట్టబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. గంభీరమైన బోర ధ్వనితో ఆయన రాబోతున్నాడు. ఈ లోపే నువ్వు సజీవుడిగా ఉన్నప్పుడే ఈ రక్షణ సువార్త వింటున్నావంటే నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు. నోవా కాలంలో జరిగినటువంటి ఆ రక్షణ నీకు కావాలా? లేకుంటే ఆ నిర్మూలన, ఆ యొక్క జలప్రేమలో సమాధి అయిన ప్రకారము సమాధి అవ్వటానికి ఇష్టపడుతున్నావా? తేల్చుకోమని ఈరోజు ఈ రక్షణ సువార్త నీకు తెలియజేస్తామన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు రక్షింపబడతారు. ఎవరైతే దేవుని మాటను ధిక్కరిస్తారో,
దేవునికి దోస్తులుగా నిలబడతారో అబద్ధకులు, మోసగాలు, దగాకోరులు వారు శిక్షకు పాత్రులు అవుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరా, మీకు ఒక మాట నేను చెప్తాను చూడండి. మొదటి సామెల గ్రంథము 15వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలీకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గనుక, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలీకులను హతము చేయుము. పురుషులనేమి, ఆ స్త్రీలనేమి, బాలులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, అన్నిటిని హతము చేసి వాళ్ళకి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయము. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో అన్నాడండి ఈ మాట? సౌలు రాజుతో అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడండి? తన ప్రజలనంట ఐగుప్తు నుంచి తీసుకొని కానాని ప్రాంతానికి మార్గంలో వెళ్తున్నప్పుడు వారితో అమాలీకులు చేసిన ఆ యొక్క తిరుగుబాటుతనాన్ని దేవుడు అంటున్నాడు తనగా భావించాడంట. వాళ్ళతో యుద్ధం చేయటం కానీ, వాళ్ళని అడ్డగించటమే కానీ, వారిని ఆటంకపరచడమే కానీ ఆ రోజు కక్ష తీర్చుకోలే. ఆ రోజు ఇంకా వాళ్ళని వదిలేశారు. కొంతమంది పారిపోయారు. కానీ ఈరోజు రాజును ఎన్నుకున్న తర్వాత ఆ రాజు అంటున్నాడు, నాకు జ్ఞాపకం ఉంది, నా బిడ్డలను నేను తీసుకొని వస్తుంటే అడ్డగించి మార్గములో యుద్ధము చేసి మా మీద మమ్మల్ని బాధ పెట్టా ఈ అమాలీకులను నిర్మూలన చేయాలి, హత్య చేయి, ఎవరిని బ్రతకనియగాకంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఈనాడైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్న కుమార్తెలను, కుమారులను, దేవుడు ఏర్పాటు చేసుకున్న దాసులను ఎవరైనా కానీ ఇతరులు వారిని కష్టపెట్టినా, వాళ్ళని నిందించినా, వారికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, దేవుని ప్రణాళికను పాడు చేయాలనుకున్నా, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయాలనుకున్నా, అబద్ధముతోటో, మోసముతోటో, దగాతోటో, అసూయ ద్వేష భావాల చేత ఏ విధమైనటువంటి శ్రమ కలగజేసినా చూస్తున్న దేవుడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు జరిగిన సంఘటన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. రాజుగా నియమించాడు, ఆత్మాభిషేకంతో నింపాడు, ఆత్మ బలంతో నింపాడు. రాజును, సైన్యాన్ని సమకూర్చాడు. ఆయన వారి మధ్యలో ఉన్నాడు. యుద్ధ భేరి మోగించాడు అమాలీకుల మీద. నా ప్రియ సహోదరి సహోదరా, ఆ ప్రకారమే నీ పైన, నీ కుటుంబం పైన, నీ పైన, నీ గ్రామం పైన, నీ పైన, నీ పట్టణం పైన దేవుని ఉగ్రత రాక మునిపే, దేవుని యొక్క కోప ఉద్రేకముని మీనికి రాక మునిపే ఆలోచన చేయండి. ఈరోజు ప్రజలారా, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకండి. దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల గురించి ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకండి. దాని ఫలితమే ఈరోజు చూస్తున్నావు. దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు ఎదిరించి, దేవుని మాటను ధిక్కరిస్తున్న ఆ ప్రసంగానికి, దేవుని ప్రసంగాన్ని కష్టపెట్టిన కష్టానికి ప్రతిఫలము ఈరోజు నువ్వు చూస్తున్నావు. నేను దేవుని దాసుడిగా హెచ్చరిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్త. మా ఊళ్ళలే, మా కులస్తులలే, మా బంధువులేగా ఒక మాట అంటేమి
ఏమవుతుంది అనుకుంటావా? ఏమీ కాదు. నేనైతే ఏమన్ను, ఈ శ్వాసల కూతలు ఏమనరు, ప్రార్థన పరులు కూడా ఏమనరు. కానీ అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు. వారి పక్షాన గుర్తుపెట్టుకున్నాడు అనుకో, నీ పని ముగింపే. నువ్వెందుకు పనికిరావు? ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా